శ్రీ గురుభ్యో నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ. శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగములోని 5వ శ్లోకము. దృష్టకేతు చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబశ్చ నరపుంగవః. పదాల అర్థాలు. దుష్టకేతువు చేది రాజ్యపు రాజు, చేకితానుడు వీర్యవాన్ పరాక్రమవంతుడైన, కాశీరాజంచ కాశీరాజు కూడా, పురుజిత్తు కుంతిభోజంచ కుంతిభోజుడు, నరపుంగవ మానవులలో శ్రేష్ఠుడైన, శైబ్యశ్చ శిబి చక్రవర్తి వంశస్థుడైన శైభ్యుడు. తాత్పర్యము లేదా భావము. దృష్టకేతువు చేకితానుడు మిక్కిలి పరాక్రమవంతులైన కాశీరాజు, పురుజిత్తు కుంతిభోజుడు మరియు నరులలో అత్యుత్తముడైన శైభ్యుడు కూడా ఈ పాండవ సైన్యంలో ఉన్న గొప్ప యోధులు అని దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారికి వివరిస్తున్నారు. సందర్భము వివరణ. కురుక్షేత్ర యుద్ధ భూమిలో పాండవ కౌరవ సైన్యాలు ఎదురెదురుగా నిలిచినప్పుడు దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుల వారికి చూపిస్తూ వారి బలాన్ని అంచనా వేస్తున్నాడు. ఇందులో పేర్కొన్న వారందరూ ఒక్కొక్కరు 1000 మంది యోధులతో సమానంగా పోరాడగలిగిన సామర్థ్యం ఉన్న మహారథులు. ఇందులో దుష్టకేతువు, ఇతను శిశుపాలుడి కొడుకు, చేది దేశపు రాజు. శిశుపాలుడు శ్రీకృష్ణ ద్వేషి, ఎప్పుడూ కృష్ణుడిని ద్వేషించేవాడు. అతను కృష్ణుడి సుదర్శన చక్రానికి బలైనవాడు ఈ శిశుపాలుడు. కానీ అతని కొడుకు దృష్టకేతువు చాలా మంచి స్వభావం కలిగినవాడు. తండ్రి తప్పు చేసినంత మాత్రాన నేను చేయకూడదు అనుకునేవాడు. అతని సోదరి శృణుమతిని నకులుడికి ఇచ్చి వివాహం చేశాడు. అందుకే పాండవుల పక్షాన నిలబడ్డాడు. దుర్యోధనుడికి తన పక్షాన కాకుండా పాండవుల పక్షాన నిలబడ్డాడని దృష్టకేతు మీద చాలా కోపము. అలాగే చేకితానుడు. ఈ చేకితానుడు కూడా చాలా గొప్ప యోధుడు, అర్జునుడికి స్నేహితుడు. మరియు కాశీరాజు. కాశీరాజుల వంశంలో ఎప్పటికీ వీరులే పుట్టేవారట. అలాంటి వీరుల వంశంలో పుట్టినవాడు ఈ కాశీరాజు. పురుజిత్ కుంతిభోజ. వీళ్ళిద్దరూ కూడా పాండవులకు మేనమామ వరుస అవుతారు. కుంతీదేవిని పెంచిన తండ్రి కుంతిభోజుడు. ఆ వంశంలోని వారే వీరిద్దరూ. శైభ్యశ్చ. ఇతను శిబి దేశపు రాజు, శిబ చక్రవర్తి వంశంలోని వాడు శైభ్యుడు. ఇతను గొప్ప వీరుడు. ఈ శ్లోకం ఇది సందేశం ఏంటంటే, ఈ శ్లోకము పైకి కేవలము యుద్ధంలో పాల్గొంటున్న యోధుల పేర్ల జాబితా కనిపించినప్పటికీ దీని వెనక మన జీవితానికి మరియు ఆధ్యాత్మికతకు ఎదుగుదలకు ఉపయోగపడే సందేశాలు చాలా ఉన్నాయి. దీన్ని జాగ్రత్తగా నిశితంగా మనము అర్థం చేసుకోవాలి. శత్రువు లేదా ప్రత్యర్థి బలాన్ని, సమస్యని సరిగ్గా అంచనా వేయడం, మనం సాధించాల్సిన సమస్య లేదా లక్ష్యం ఎంత పెద్దదో, దానిలోని అడ్డంకులు ఎలాంటివో ముందే అవగాహన చేసుకోవాలి. ఇది మన సరియైన ప్రణాళికకు మొదటి మెట్టు లాంటిది. అలాగే జీవిత ప్రయాణంలో సాధు స్వభావం, పరాక్రమం, ధర్మనిష్ట ఉన్న వ్యక్తుల యొక్క మైత్రి మనకు చాలా అవసరము. మనం మంచి మార్గంలో నడిచేటప్పుడు మన చుట్టూ ఉన్న శ్రేయోభిలాషుల సహకారం మన బలాన్ని రెట్టింపు చేస్తుంది. అలాగే మనకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే మన వద్ద లేదా శత్రువుల వద్ద ఉన్న వాటి సంఖ్య కంటే వాటి నాణ్యత
సామర్థ్యం ఎంతో శక్తివంతమైనది. మనం జీవితంలో విజయం సాధించాలంటే మనం ఎదుర్కొంటున్న సవాళ్లను సరిగ్గా అర్థం చేసుకోవాలి. అనుకూలమైన మంచి వ్యక్తుల మద్దతును పొందాలి. అలాగే బయట జరిగే వాటికంటే మన మనసులో కదిలే భావాలకి కూడా మనము గమనించి ప్రాధాన్యత ఇవ్వాలి. ధన్యవాదములు. హరే కృష్ణ. కృష్ణార్పణమస్తు.